మొదలు సరే నేను ప్రభుత్వాన్ని వాన్ని వీని తిట్టే కంటే ముందు నేను ఒకటే చెప్పేది మీకు, ఫస్ట్ మన పిల్లలు ఎట్లున్నారో మనం చూసుకోవాలి. మన ఇంట్లో ఉండే మగ పిల్లలకు మనం నేర్పాలి. మరి ఆడపిల్లలతో ఎట్లుండాలిరా, నీ చెల్లె నీ తల్లి నీ అక్కతో ఎట్లుంటావో నువ్వు బయట ఆడపిల్లలతో కూడా అట్లే ఉండాలి కదా అన్న సూత్రం మన ఇంటి వాళ్ళకి చెప్పాలి మొదలు. ఎందుకంటే ఆ అత్యాచారాలు చేసే విధవ కూడా ఎవరో వానింట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వానికో తల్లి ఉండదా, వానికో చెల్లి ఉండదా, వానికి ఎట్లా వస్తుంది మనసు అసలు? అంటే అట్లాంటి విధవలు తయారవుతున్నారంటే, అట్లాంటి వాళ్ళు తయారవుతున్నారంటే రెండు కారణాలు. ఒకటి, ఇళ్లలో మనం పట్టించుకోక మనోళ్ళకి మనం చక్కగా చెప్పక, మన మగ పిల్లలకు మనం చెప్పాలి కదా ఆడపిల్లలతో ఎట్లుండాలనో, అది చెప్పాం నెంబర్ 1. రెండవది, ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పరంగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కొంత భయం భక్తి ఉండే, మన పిచ్చి చేస్తే ఈ బల కొడుతున్న భయం ఉండే. ఎవరైనా మీకు గుర్తుంది కదా, ఒక అమ్మాయి రేప్ అయితే తెల్లారి వరకు ఏమైందో మీరు చూసిరారు, అట్లా భయం ఉండే. ఇవాళ ఏమైందంటే ఆ భయం కొద్దిగా తగ్గింది. కానీ నేను కోరేది సిన్సియర్గా, సరే ఎలక్షన్లు గెలుచుకోవడం తర్వాత కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనందరం గట్టిగా చెప్పాలి.